Welcome to NMCC Arts and Crafts. Please subscribe my channel. ఈరోజు ఫ్యాబ్రిక్ శారీ డిజైన్స్ చూపిస్తున్నానండి. అంటే శారీలోనే పళ్ళు సైడు కట్ చేసుకున్నాను. కట్ చేసుకునేసి నేను లెంత్ చూపిస్తున్నాను చూడండి. టేప్తో 2 ఇంచెస్ 2 పాయింట్స్ అండి. ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను లీవ్స్ అనేది కుట్టుకొనేసి దాంతో శారీ టెజల్ అనేది కుట్టాను. ఈ విధంగా చూపిస్తున్నాను చూడు. ఈ విధంగా లీవ్స్ కుట్టుకున్న తర్వాత మిడిల్లో పర్లు బీడ్స్ పెట్టుకున్నాను. చూపిస్తున్నాను చూడండి. ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా క్లాత్ని మడుచుకునేసి ట్రయాంగిల్ షేప్లో రావాలి. వచ్చిన తర్వాత దానికి రివర్స్ సైడ్ కాటన్ థ్రెడ్ 2 స్టాండర్డ్స్ తీసుకునేసి నాటేసుకునేసి ఈ క్లాత్కు ఈ విధంగా పైకి కిందికి నీడిల్తో కుట్టుకుంటూ ఒక ఎడ్జ్కి వచ్చిన తర్వాత థ్రెడ్ని లాగితే ఈ విధంగా వస్తుందండి. లీఫ్ లాగా వస్తుంది. తర్వాత మనము 2-3 టైమ్స్ నాట్ అనేది వేసుకోవాలి. నీడిల్ను రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్కు, తర్వాత నీడిల్కు థ్రెడ్ అనేది రౌండ్ అప్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా 2-3 టైమ్స్ నాటేసుకునేసి మనము లీఫ్ అనేది కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత మిడిల్లోకి నీడిల్ను దింపుకునేసి, అంటే లీఫ్కు మిడిల్లో నీడిల్ దింపుకునేసి ఒక పర్లు 2 1 mm బీట్ గోల్డ్ బీడ్స్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనము మళ్ళా నీడిల్ను పైకి తీసుకోవాలి కనుక ఒక బీట్ అనేది వదిలేసి గోల్డ్ బీట్ను మరొక బీట్ గోల్డ్ బీట్ పర్లలోకి నీడిల్ను పైకి తీసుకోవాలండి. తీసుకుంటే అప్పుడు మనకు లీఫ్ మధ్యలోకి ఈ బీడ్స్ అనేది వస్తాయి. తర్వాత ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని లీవ్స్ అనేది కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత దానిపైన బెల్ బీట్ ఫ్లవర్ బీట్ అనేది నేను యూజ్ చేసినాను. మరి ఎక్కువగా కుట్టుకోలేదండి. టెజల్స్ అనేది ఓన్లీ 10-15 అంటే చాలు అనేసి నేను అనుకున్నాను. 1 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచెస్కు గ్యాప్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్యాన్సీ ఐటమ్ శారీ లాగా ఉండాలి అనేసి నేను ఈ టెజల్స్ అనేది కుట్టుకున్నాను. ఏ శారీలో అయినా కానీ మనము ఇట్లా ఫ్యాబ్రిక్ శారీ టెజల్స్ కుట్టుకోవాలంటే ఒక 1/2 మీటర్ అనేది తీసుకోవాలండి. క్లాత్ పళ్ళు సైడ్ కానీ మన ఇష్టం వచ్చిన సైడ్ తీసుకోవచ్చు. నేను పళ్ళు సైడ్ కట్ చేసుకున్నాను. ఈ విధంగా లీఫ్ మనం కుట్టిన తర్వాత పైన ఫ్యాబ్రిక్ అనేది కొంచెం క్లాత్ ఉంటుంది కదా, అది మనము కట్ చేసేసుకునేసి ఈ విధంగా ఫెవికల్ అనేది మనము అప్లై చేయాలి. ఫెవికల్ అప్లై చేసిన తర్వాత బెల్ బీట్ అనేది దానికి పెట్టాలండి. పెట్టిన తర్వాత లీఫ్ పైన మనము బెల్ బీట్ అనేది సెట్ చేసి కాటన్ థ్రెడ్ 4 స్టాండర్డ్స్ తీసుకునేసి నాటేసుకునేసి మనం బీడ్స్ ఎక్కడ కుట్టామో అక్కడ నుండి పైకి, అంటే బెల్ బీట్ హోల్ ఉంటుంది కదా, దాని పైకి తీసుకోవాలి. నీడిల్ను తీసుకుంటే ఇట్లా హ్యాంగింగ్ లాగా వస్తుంది. తర్వాత ఫ్లవర్ బీట్ అనేది నీడిల్కి ఎక్కించుకునేసి ఫ్లవర్ బీట్ కుట్టుకోవాలండి. కుట్టిన తర్వాత శారీకి మనం హ్యాంగింగ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ శారీ టెజల్స్ అనేది మనకు శారీకి వచ్చిందేమో అనుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మనం శారీలో క్లాతే తీసుకున్నాం కదా. ఇలా శారీలో క్లాత్ తీసుకోకుండా కూడా మనము నెట్ క్లాత్ అనేది అమ్ముతారు షాప్స్లో. ఆ నెట్ క్లాత్ని కూడా మనం ఒక 1/2 మీటర్ కానీ 1 మీటర్ కానీ మనకు దగ్గరగా కావాలనుకుంటే 1 మీటరు, కొంచెము డిస్టెన్స్ ఎక్కువ దూరంగా పెట్టుకునేసి టెజల్స్ కుట్టుకుంటే ఒక 1/2 మీటర్ అయినా నెట్ సరిపోతుంది. నేను శారీలో క్లాతే తీసుకున్నాను. చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది. అంటే చాలా త్వరగా కూడా కుట్టుకోవచ్చు. రెడీమేడ్ శారీ టెజల్స్ లాగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. మరి కొత్త టెజల్స్తో మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.